హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే అంశంలో 13వ భాగాన్ని చెప్పబోతున్నాను. నా హై స్కూల్ స్టడీస్ టైంలో జరిగిన కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ కామిక్ ఈవెంట్స్ లాంటివి చెప్తాను. మేము 1965లో జూన్ టైంలో మేము కాకినాడ నుంచి వచ్చేటప్పుడు ఒక రేడియో కొనుక్కున్నామని చెప్పాం కదా. ఆ రేడియోని రోజు కూడా ఆపరేట్ చేయడం అలవాటైపోయింది. మా నాన్నగారు పొద్దున్నే భక్తిరంజని 7ంటికి వార్తలు అవే వినేసేసి స్కూల్కి వెళ్ళిపోయేవారు. 7ంటికి వార్తలు వింటున్న టైంలో ఒకరోజు నేను 7th క్లాస్ అంటే 65 ఎండింగ్లో అనమాట, ఏలూరులో క్రికెట్ మ్యాచ్, పెద్ద క్రికెట్ మ్యాచ్, రంజీ ట్రోఫీ మ్యాచ్ తమిళనాడు అంటే అప్పుడు మద్రాస్ టీంకి అండ్ ఆంధ్ర టీంకి జరుగుతోందని మొదటిసారి ఏలూరులో జరుగుతుంది, సిఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్లో. అది పొద్దున్నే 7ంటికి తెలుగు వార్తల్లో చెప్పాడు, నిన్నటి ఆటలో ఇలా ఏలూరులో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఇలా జరిగింది, వెంకటరాఘవన్ తమిళనాడు నుంచి పార్టిసిపేట్ చేశాడు, ఇలాగ కొందరని ఇట్లాగా చాలామంది పార్టిసిపేట్ చేశారు చెప్పారు. మా నాన్నగారు ఏం చేశారు, అరే ఆ క్రికెట్ మ్యాచ్ ఇక్కడ జరుగుతోంది చూద్దు కానీ పద అని చెప్పి మధ్యాహ్నం స్కూల్ కొంచెం త్వరగా ముగించుకొని మా నాన్నగారు 3ంటికో 3:30కో నన్ను తీసుకెళ్ళారు. సిఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. పెద్ద సర్కిల్ లాగా ముగ్గు గీసేశారు. మధ్యలో ఈ పిచ్ మీద వీళ్ళందరూ ఆడుతున్నారు, తెల్లటి బట్టలు అన్నీ వేసుకొని. బాల్ గట్టిగా హార్డ్గా ఉంటుందని మాకు అప్పుడే తెలిసింది. మేము అక్కడ నుంచున్న అక్కడ గ్యాలరీలు అవన్నీ ఏం లేవు, చుట్టూరా ఒక 150-200 మంది మాత్రం నుంచుని ఉన్నారు, అంతకన్నా లేరు జనం ఎక్కువగా. ఆ బాల్ మా దగ్గరికి వచ్చినప్పుడు తెలిసింది అది రాయిలాగా ఇంత గట్టిగా ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో అప్పుడే తెలిసింది. ఆ రోజు 2 రోజులకే మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. అప్పుడు కొత్తగా వచ్చాట వెంకటరాఘవన్. ఆ రోజుల్లో వెంకటరాఘవన్ బాగా బౌలింగ్ చేసేసి ఒక 10 వికెట్లు ఆయన తీసి పాడేసేసాడు 2 ఇన్నింగ్స్లో కలిపి. దాంతో ఆంధ్ర ఈజీగా అవుట్ అయిపోయింది. 2 రోజుల్లోనే మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. మాకు ఇంట్రెస్టింగ్గా ఏంటంటే వాళ్ళందరినీ చూస్తే ఆ ప్యాడ్స్ అవి ఇంతంత ప్యాడ్స్ కట్టుకుని వాళ్ళు ఆడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసి, చేతులకి గ్లౌస్ వేసుకోవటం, ఈ బాల్ ఇంత గట్టిగా ఉండడం, ఇట్లాంటి వాటితో ఇలా ఆడుతూ ఉంటారా వీళ్ళనే అనుకున్నాం అనమాట. అప్పుడు మా ఏలూరు నుంచి కూడా ఒక ఆయన వై రాంబాబు ఆయన కూడా రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్ర తరఫున ఆడారు. రాంబాబు గారు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశారు, భీమడోలో చేశారు. మేము విజయవాడ వచ్చాక విజయవాడలో చేసేవారు రీజనల్ ఆఫీస్లో. ఆ తర్వాత నాకు చాలా పెద్ద ఫ్రెండ్ అయినారు ఆయన కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ నా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను హైదరాబాద్లో క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వచ్చేవారు, క్యాంప్ దగ్గరికి వచ్చేవారు. క్యాంప్ దగ్గర ఒకవేళ మిస్ అయిపోతే నేను ఇంకొక హోమియో స్టోర్స్ దగ్గర ఇంకో చోట దొరుకుతానని చెప్తే అక్కడికి వచ్చేవారు. ఆయన చాలా మంచి ఫ్రెండ్ అయిపోయినారు తర్వాత. అలాగా మొట్టమొదటిసారి మేము పెద్ద క్రికెట్ మ్యాచ్ చూడటం జరిగింది. అలాగే ఈ సినిమాలు అవన్నీ చూడటం అనేది బాగా అలవాటైంది. మేము ఆగస్టు 15వ తారీఖు జెండా వందనానికి అని చెప్పి స్కూల్కి వెళ్తున్నాం. నడిచి వెళుతుంటే ఒక సెంటర్ దగ్గర నేను, నాగభూషణ్ శాస్త్రి, ఇంకొక అతను, ముగ్గురం కలిసి ముందరికి వెళ్తుంటే రోడ్డు మీద ఒక సిగరెట్ పెట్టె పడిపోతే దాన్ని తన్నుకుంటూ వెళ్ళాం. ముగ్గురం తన్నుతుంటే అందులోంచి ఆ సిగరెట్ పెట్టె ఓపెన్ అయ్యి అందులో 5 రూపాయల కాగితం ఉంది. ఇది ఇప్పుడు నేను చెప్పేది ఇంచుమించు 1967లో సంగతి అన్నమాట. 5 రూపాయలంటే అప్పుడు చాలా ఎక్కువ. మనకి ముగ్గురికి కలిపి దొరికింది కాబట్టి ముగ్గురం పంచుకోవాలి ఇదని అనుకున్నాం. ముగ్గురం ఎలా పంచుకుంటామని అది కాదు, ముగ్గురం కలిపి ఖర్చు పెట్టేద్దన్నారు. సరే, ఫ్లాగ్ హాయిస్టింగ్ ఈ సెరమనీ అంతా స్కూల్లో అయిపోయిన తర్వాత అక్కడ రామమహల్ దగ్గర రవీంద్ర కేఫ్ ఉంటే అక్కడికి వచ్చి ముగ్గురు 3 మినపట్ల ఎంతో తిన్నాం.
మినపట్టు అప్పుడు ఆ రోజుల్లో 15 పైసలు. అక్కడి నుంచి ఒక రూ. 10 ఇచ్చి రిక్షా ఎక్కి పాండురంగ టాకీస్ చాలా దూరం, అక్కడికి వెళ్ళి ఆ రోజు ఒక కొత్త సినిమా అప్పుడే కొత్తగా రిలీజ్ అయింది, నిండు మనసులు అనే సినిమా. ఎన్టీఆర్ వేసింది. ఇదేదో బాగుంటుందిరా, హిందీది తెలుగులో తీశారట, ఫూల్ ఓవర్ పత్తర్ని అని చెప్పారు. అని చేత దానికి వెళ్ళాం. చాలా బాగుంది అనిపించింది. మళ్ళీ ఇంటర్వెల్లో కూడా కొన్ని కలర్ సోడాలు అవి తాగి ఖర్చు పెట్టాం. మళ్ళీ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ రూ. 40 రిక్షా బేరమాడి శంకరమఠం దాకా, శాస్త్రి శంకరమఠం దాకా వెళ్ళాడు. మేమేమో మా ఇంటి దగ్గర దిగిపోయాం. అలాగా రూ. 5 తమాషాగా పంచుకొని ఖర్చు పెట్టి ఆగస్టు 15వ తారీఖుని ఆ సినిమా చూసి స్పెండ్ చేసామన్నమాట. అదొక వింత అనుభవం. అలాగే మేము 8th క్లాస్లోనో ఎప్పుడో ఉన్నప్పుడు ఈ సినిమాలు చూడటం అనేది బాగా అలవాటైంది మాకు మొత్తానికి. మా బ్రదరు వెటర్నరీ డాక్టర్ అని చెప్పాను కదా, ఆయన వచ్చి మధ్యాహ్నం పూట ఆ రోజు ఎందుకునో క్లాసులు లేవో ఏదో నేను వచ్చేసాను ఇంటికి. అరే సినిమాకి వెళదాం పదా అన్నాడు. సరే వెళదాం అనేటప్పటికి టైం అయిపోతాం, 2:30 ఎంత అయిపోయింది. అక్కడ రిక్షా అని పిలిచాడు. అరే రాకెట్ ఇలా రా అన్నాడు. రాకెట్ అంటే రాకెట్ వస్తుందేమో అనుకుంది. రిక్షా వచ్చింది. రిక్షా మీద వెళ్ళాం. అప్పుడు చెప్పాడు ఎందుకన్నా ఇక్కడే కదా, నడిచి వెళ్ళిపోవచ్చేమో, 2 బర్లాంగులే కదా క్యాసిరే టాకీస్ అంటే. లేదురా టైం అయిపోతుంది కదా, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు పర్చేజ్ టైం విత్ మనీ. మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు టైంని పర్చేజ్ చేయడానికి ఉపయోగించుకోవాలి, అది అర్థం అని చెప్పి మనం నెమ్మదిగా వెళ్ళినట్టయితే అప్పుడు టికెట్లు దొరకవు అని చేత దీని మీద వెళితే మన టికెట్ దొరుకుతాయి. అలాగా ఆ సూత్రాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకునే ఉంటాను, అందరికీ చెప్తూ ఉంటాను కూడా. అలాగే మేము హై స్కూలు చదువుతున్న రోజుల్లోనే డ్రిల్ మాస్టారు టెంటు సత్యనారాయణ గారు ఒకసారి ఎవరో మాస్టర్ రాకపోతే ఎక్స్ట్రా క్లాస్ కని వచ్చి ఆయన ఏదో కాసేపు ఎక్స్ట్రా క్లాస్ అంటే ఊరినే కబుర్లు ఏవో చెప్తూ ఉంటారు. అరే ఆ డైరీ ఉంటే ఇవ్వండి రా, ఇవ్వాలి డైరీ ఇవ్వండి అంటే నేనే ఇచ్చాను గబుక్కుని డైరీ ఇస్తే ఆయన ఆ పేజీలు తిరగేస్తూ అందులో చూశాడు ఆయన అగ్గి బరాటా అని. అరే 9th 10th క్లాసుల్లోకి వచ్చేసేస్తూ ఉంటే మీరు సినిమాలు చూడటమే తప్పు, అట్లాంటిది ఒకసారి చూడకుండా నువ్వు 3 సార్లు చూసావంటే అర్థం ఏంటి అని చెప్పి ఆయనకి బాగా కోపం వచ్చింది. బెత్తం తీసుకుని అక్కడ గట్టిగా వెయ్యబోయి గబుక్కున ఆయన నవ్వొచ్చి మళ్ళీ ఆయనే ఆపేసేసారు. ఇలా వెళ్ళకూడదు, చదువుకోవాలి, ముఖ్యంగా చూస్తే ఒకసారి చూడాలి, అంతేగాని అన్ని సినిమాలకి అలా అదే పనిగా పరిగెత్తకూడదు, అట్లా ఎట్లా అని చెప్పి ఆయన కేకలేసారు. అలాగే 8th 9th క్లాసులు చదువుతున్న టైంలోనే మా ఊరు చుట్టూరా కూడా, ఏలూరు చుట్టూరా తమ్మిలేరు అని ఉండేది. ఆ తమ్మిలేరుకి వరదలు వచ్చేటప్పటికి ఎంత తీవ్రంగా వచ్చాయంటే మా ఇంట్లో కూడా వచ్చేసాయి. అప్పుడు మేము ఆ బిందెలు అవన్నీ కూడా అటు ఇటు చెల్లాచెదరైపోవటం, ఆ లోపలికి బురద నీళ్ళు అవన్నీ వచ్చేయటంతో నేను, మా అమ్మగారు, పిల్లలు అందరం కలిపి, అప్పుడు మా నాన్నగారు ఊళ్ళో కూడా లేరు, మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్ళిపోయాం. వెనకాలే ఉంటారు మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ 2 రోజులు ఉన్నాం. తర్వాత ఈలోపుగా మా నాన్నగారు ఏదో ఊరు వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత అదంతా అడుసు బురదతో మొత్తం అంతా నిండిపోయి ఉంటుంది ఇల్లంతా. దాన్ని అంతా బాగా శుభ్రం చేసి అలా 2 సార్లు వచ్చింది వరద. మాకు చాలా బాగా గుర్తు. ఓహో ఇంత తీవ్రంగా వస్తూ ఉంటుందా వరద, అది ఇదని అనుకున్నాం అన్నమాట. అట్లాంటి ఎఫెక్ట్స్ కూడా మాకు అయినాయి. నాకు 67లోనే ఉపనయనం అయిందని చెప్పాను కదా. ఉపనయనం అయిపోయిన తర్వాత ఒక నెల 15 రోజులకో ఎంతకో మా బావగారి చెల్లెలు, అంటే మా అక్కయ్య గారి ఆడపడుచు సరోజ్ గారిని, ఆవిడ మ్యారేజ్ అయింది. అక్కడికి ఎక్కడాది కైకలూరు దగ్గర దొడ్డిపట్ల అనే ఊరు, కైకలూరు గుడివాడ దాకా మేము బస్సులో వెళ్ళి, గుడివాడ నుంచి మళ్ళీ భీమవరం రైలు ఎక్కి అక్కడెక్కడో పల్లివాడ అనే ఊరు దగ్గర రైలు దిగితే మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం నడిచి వెడితే ఒక కాలువ వస్తుంది. ఆ కాలువని దాటడానికి టెంపరీ వంతెన ఏదో ఉండేది.
అంటే ఇంచుమించు 40-50 అడుగులు వంతెన ఈ వెదురు కర్రలతో చేసింది. దాని మీద నడవాలంటే చాలా భయం వేసింది. మా నాన్నగారు వాళ్ళు జాగ్రత్తగా పట్టుకుని అందరినీ అవతలకి తీసుకెళ్ళారు. అవతలకి వెళ్ళేటప్పటికీ మా జయక్క గారి మామగారు మా కోసం అని చెప్పి ఎడ్ల బండిని పంపించారు. ఆ ఎడ్ల బండిలో పైన గూడు కట్టి లోపలంతా గడ్డి పరిచి దాని మీద చాప దుప్పట వేసి వాళ్ళ ఊరు దాకా తీసుకెళ్ళటం. సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరం దాకా వాళ్ళ ఊరు ఉండేది. అక్కడికి వెళ్ళి పెళ్ళి అది ఘనంగా జరిగింది. కాకపోతే నాకు ఉపనయనం కొత్తగా అయింది కదా, పొద్దున్నే సంధ్యావందనం చేసుకోవాలంటే ఇక్కడ అందరూ గందరగోళంగా హడావిడిగా పడిపోతున్నారు జనం అందరూ. మనకు అసలు ప్లేసే దొరకట్లేదు. ఎట్లా చేయాలా ఏం చేయాలా అని అనుకుని నీళ్ల తొట్టి దగ్గరే అక్కడే నుంచుని అలాగే చేయటం మొదలెట్టాం. చేస్తే మా వాళ్ళందరూ చూసిన వాళ్ళు చాలామంది నవ్వారు. ఇదేమిట్రా వీడి ఇక్కడ చేస్తాడు సంధ్యావందనం అది ఇదని చెప్పి. అంటే నాకు కొంచెం న్యూనతగా అనిపించింది. అయ్యో అలాగా అని కాదు, మా నాన్నగారితో చెప్తే అదేం లేదు, తప్పకుండా చేయొచ్చు, ఏం పర్వాలేదు చేసేసి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం మాకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్లో సారాంశం ఏంటంటే మా నాన్నగారు అమ్మగారు అంటే మా నాయనమ్మ గారు చనిపోయినారు, వెంటనే రమ్మని చెప్పి మా పెద్దనాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు. అప్పుడు ఎలా వెళ్ళాలా, అంత మారుమూల గ్రామం నుంచి అని చెప్పి మేము కంగారు పడుతూ ఉంటే మా బావగారు ఒక ఆయన ఉంటాడు, అంటే మా మేనత్ గారు అబ్బాయి పండ్రంగి లింగమూర్తి గారిని నూజివేడు. ఆయన ఏదో పలుకుబడి ఉపయోగించి ఆయన ఎక్కడో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ది ఏదో జీపు అటువైపు వస్తే దాన్ని ఆపి దాని మీద ఆయన తమ్ముడు ఇంకో సుబ్బారావు గారు ఆయన కూడా బావగారు అవుతారు. మేమందరం కలిపి కైకలూరు దాకా దింపమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అలాగే అని వాళ్ళు కైకలూరు దాకా వచ్చారు. కైకలూరులో కూడా వెంటనే బస్సు దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదని చెప్పి గుడివాడ దాకా తీసుకెళ్ళిపోమని చెప్పాడు ఆయన ఇన్ఫ్లుయెన్స్తో. అప్పుడు గుడివాడ దాకా వచ్చేసి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి ఏలూరు వచ్చి రిక్షా దిగి వస్తూ మా వీధిలోకి వెడితే మా బామ్మగారు ప్రాణం పోయిందని చెప్పాను కదా, రోడ్డు మీదే పడుకోబెట్టేస్తున్నారు. రోడ్డు మీద పడుకుని మా ఇంటి పని మనిషి చెమ్మ ఎవరో అక్కడ కూర్చుని ఆ అమ్మాయి ఒక్కతే. నాకు చాలా బాధేసింది. ఇట్లాగా ప్రాణం పోతే ఇలాగా రోడ్డు మీదే పడుకోబెట్టేస్తారా, లోపలే పడుకోబెట్టచ్చు కదా అని చెప్పి మా నాన్నగారితో నేను అన్నా. అంటే మరి ప్రాణం పోయినప్పుడు అట్టాగే చేస్తారు అది ఇది. కానీ నేను దానికి చాలా వ్యతిరేకి. నేను అలా ఒప్పుకోలేదు. తర్వాత కొన్ని సందర్భాల్లో నేను తర్వాత ఆ విషయం వచ్చినప్పుడు నేను మళ్ళీ తప్పకుండా చెప్తాను. అదే ఈ సినిమాలు చూసే వ్యాసంగంలో నైన్త్ క్లాస్ అవుతున్న టైంలో రహస్యం అనే సినిమా వచ్చింది. మల్టీ కలర్ సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగానే ఉంది. కానీ అందులో లాస్ట్లోకి వచ్చేటప్పటికి గిరిజా కళ్యాణం అని బ్రహ్మాండమైన యక్షగానం. దాంట్లో వేదాంతం సత్యనారాయణ శర్మ గారని కూచిపూడి ఆర్టిస్టు ఆయన వేశారు. అలాగే మా ఏలూరుకి సంబంధించిన ఒక డ్యాన్స్ ఆర్టిస్టు కోరాడ అని ఉన్నారు, ఆయనకేమో శివుడు వేషం వేశాడు, శివతాండం వేశాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది అనిపించింది. తండోపతండాలుగా చూసేవారు ఆ సినిమాని. సినిమా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసేస్తుంటే నేను చెప్పాను, మా అమ్మగారు మా పిన్ని గారు వీళ్ళందరూ ఉన్నారు, గందరగోళంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. రహస్యం అంటే ఏముంది, గుమ్మడే ఎస్వి రంగారావే గుమ్మడి, అంతకన్నా ఏం లేదు, దీనికేమో రహస్యం అని పెద్ద సినిమా చేశారు అది ఇది అని. మర్నాడు నేను ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. కస్తూరి మాణిక్యాలరావు గారని ఆయన దగ్గర ట్యూషన్. ఆయన ట్యూషన్లో కూర్చోగానే ఆయన బెత్తం తీసుకుని, అంటే కొట్టలేదు కానీ కొట్టినట్టుగా బెదిరించారు. అరే నువ్వు చదువుతుందేమో 9th క్లాసు 10th క్లాసులోకి వచ్చేస్తున్నావు, నువ్వేమో ఎస్వి రంగారావే గుమ్మడే ఎస్వి రంగారావు అని ఆ రహస్యం సినిమా చూడటం, దాని గురించి చర్చించడం, ఇదంతా చేస్తావా అది ఇదని బెత్తం పైకెత్తి కొట్టలేదు కానీ గదమించారు. ఇక్కడ నుంచి అలా చూడకు, జాగ్రత్తగా చదువుకుంటూ ఉండాలి అని చెప్పి కేకలేశారు. ఇలాగా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉండేవి మా టైంలో. ఇవన్నీ మేమందరితో పంచుకోవటం ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా ఈ ఛానల్ ఎలా ఉంది ఏంటి అనేది లైక్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.